ఒకటవ పేతురు 4వ అధ్యాయము 12, 13 వచనాలు నేను ఒకసారి చదువుతాను, కొద్దిగా శ్రద్ధగా గమనించండి. 1వ పేతురు 4వ అధ్యాయము 12, 13 వచనాలు నేను చదువుతాను. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినగాక. నేను ఈ సమయంలో శ్రమల ద్వారా ఆశీర్వాదాలు అనే అంశం మీద కొద్దిసేపు ధ్యానం చేయాలని అనుకుంటున్నాను. శ్రమల ద్వారా ఆశీర్వాదాలు. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలకు శ్రమలలో తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత ప్రమాణం కూడా చేస్తున్నాడు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి శ్రమలు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు మనము ఎప్పుడు దుఃఖపడకుండా, బాధపడకుండా సంతోషించాలని పేతురు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే ఆ శ్రమలు అనుభవించినప్పుడే పరలోకమందు మన ఫలము అధికమవుతుందని కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం అందరము శ్రమలు కలిగినప్పుడు బాధపడకుండా, చింతపడకుండా మనం ఎప్పుడు సంతోషంతో ఉండాలని మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. అది ఏమిటంటే మత్తయి సువార్త 5:10లో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి రోగాలు అనేది వస్తుంటాయి. తర్వాత ఆర్థిక ఇబ్బందులు, శరీర బలహీనతలు, కుటుంబ పరిస్థితులు ఇవన్నీ ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు మనము ఏ విషయంలో భయపడకుండా మనము దేవుని మీద ఆధారపడి జీవించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు శ్రమలు కలిగినప్పుడంట, శ్రమలు అనుభవించేటప్పుడంట, క్రీస్తు శ్రమలలో నేను కూడా పాలి భాగస్థురాలుగా ఉంటున్నాను కదా అనేసి సంతోషించి మనము ఆనందించాలి. అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మహిమలో మనము ప్రవేశించుటకు యోగ్యులమని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు అందరము అనుభవిస్తేనే మనకు ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ఉదాహరణకు మనము 3 భక్తులను చూసుకోవచ్చు. మనం వాళ్ళు ఎవరంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళ ముగ్గురిని అగ్నిలో పడవేసినప్పుడు ఆనందంగా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవుడు ఎంత తోడుగా ఉన్నాడంటే వాళ్ళని వేసిందేమో ముగ్గురిని, కానీ కనిపించింది మాత్రము 4. చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అక్కడ. కనీసం వాళ్ళకి ఎటువంటి ఆపద కూడా కలగలేదు. దేవుడు తోడుగా ఆ ముగ్గురికి ఉన్నట్లు మనము చూస్తున్నాం. కాబట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఏ విషయంలో భయపడను అనేసి మనము ధైర్యంగా మనం ఈ లోకంలో మన ఆత్మీయ జీవితంలో మనం ధైర్యం తెచ్చుకొని మన జీవితాలను కొనసాగించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే చూడండి, రోమీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. రోమా 5:3లో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగ చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఇంకొక మాట వ్రాయబడింది చూడండి, యాకోబు 1:3లో ఇంకొక మాట, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునండి అంటారు. చూడండి, వీళ్ళిద్దరు చాలా చక్కని మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. శ్రమలు వచ్చినప్పుడంట చాలా ఓర్పు కలిగి ఉండాలంట. ఆ ఓర్పు వలననే దేవుడు మనకి పరీక్ష పెడుతుంటాడంట. ఆ పరీక్షలలో ప్రతి ఒక్కరు నెగ్గాలనేదే ఆయనకి ఇష్టం అంట. చూడండి, ఎంత సంతోషం అంటే అంత సంతోషం కలుగుతుంది. మనకు శ్రమలు వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మట్టుకైతే మనము మనుషులము బలహీనులం కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు సంతోషించాలా, ఎట్లా సంతోషించాలని మనకి కొద్దిగా అనుమానాలు కూడా వస్తాయి. ఎట్లా దుఃఖంలో ఉన్నప్పుడు ఏ విధంగా సంతోషించాలండి అని కూడా అనుకుంటారు. కానీ
మనము సంతోషించాలని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. సంతోషించండి, తర్వాత మీకు ప్రతిఫలం ఇస్తాను. అంతేగాని శ్రమలు వచ్చినాయి, నాకు బాధలు వచ్చినాయి, నాకు ఈ కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఈ ఈ లోకంలో నేను బతకలేనని మనం నిరుత్సాహపడినామంటే సైతానుడు మనల్ని అస్సలు ముందుకు కొనసాగనీయడు. కాబట్టి కీర్తనలు 30:5 చూసినట్లయితే 30వ కీర్తన 5లో ఆయన కోపము మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. చూడండి, ఒక్కొక్కసారి మనకు శ్రమలు ఇస్తుంటాడు. దేవుని మాటలు మనం విననప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు శ్రమలకు అప్పగించేస్తాడు. శ్రమలకు అప్పగిస్తేనన్నా ఈ మనిషి కరెక్ట్ నా నా దారిలోకి వస్తాడని దేవుడు ఏం చేస్తుంటాడంటే ఒక్కొక్కసారి శ్రమలకు అప్పగించేస్తుంటాడు. అందుకే అప్పగించినంత మాత్రాన ఆయన మన చెయ్యి విడిచిపెట్టినాడు అనే విషయం కాదు, ఆయన మన చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. కానీ కొద్దిగా మనకు తెలియాలి, దేవుని విలువ తెలియాలంటే ఒక్కొక్కసారి దేవుడు మన చేను అట్లా వదిలేసినట్లు చేస్తాడు. కానీ అందుకే ఆయనకి కోపం అనేది ఉండదు. ఆయన కోపం అంటే ఒక్కటే నిమిషం ఉంటది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా, మనం బతికినంత కాలము ఆయన దయ, ఆయన కనికరము మనకు తోడుగా ఉంటుందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదే విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఆయన కోపం అంట సాయంకాలము వచ్చినట్లు వచ్చి రాత్రి సాయంకాలము ఏడుపు వస్తుందంట, తర్వాత రాత్రి ఉండి మరి ఉదయాననే మనకు సంతోషం కలుగుతుంది. చూడండి, ఆయన కోపం మాత్రం మన మీద ఎప్పుడు ఉండదు. ఎన్ని పాపాలు చేసినా, ఎంత దుర్మార్గపు పనులు చేసినా కూడా ఆయన మనల్ని అనుక్షణము క్షమించుకుంటూ పోతూనే ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి మనము దేవుని మాట విననప్పుడే చాలా సార్లు ఆయన క్షమించుకుంటూ పోతుంటాడు. అయినా కూడా ఆయన క్షమాపణను ఆయన దయను మనము అనుభవించుకుంటూనే ఉంటాము. కానీ మనం ఎప్పుడు దేవుని మాట వినకుండా నిర్లక్ష్య ధోరణిలో మన జీవితాలు కొనసాగిస్తుంటాం. ఆ విధంగా కాదు అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు శ్రమలు రావడం ద్వారానేనంట ఎన్నో మేలులు పొందుకుంటామంట. చూడండి, ఎన్నో ఎన్నో మేలులు మనకు వస్తాయని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు శ్రమలు రావడం ద్వారా పాపం చేయకుండా ఉంటామంట. నిజమే, అది మాత్రం చాలా వాస్తవము. చాలా మందిని నేను చూస్తున్నాను, పాపం చేసే వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు ఇంకా అసలు పాపం చేయడానికి ఆస్కారం ఎక్కడుంది, సమయం ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ఆ శ్రమలు అనుభవించడానికే టైం సరిపోతుంది. ఆర్థికంగా కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, ఆరోగ్య పరిస్థితుల్లో కానివ్వండి, వీళ్ళు ఇవన్నీ శ్రమలు అనుభవిస్తూ ఉంటే పాపపు ఆలోచనలు అనేటివి అస్సలు రానే రావు. అలాంటప్పుడు మనము దేవుడు ఎప్పుడు సంతోషిస్తుండాలి, ఎప్పుడు స్తుతిస్తుండాలి, దేవుని ఆరాధిస్తూ ఉంటే మనకు ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు ఇవన్నీ తొలగిపోతాయని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అదే విధంగా మనం ఇంకొక వచనం చూసుకున్నట్లయితే 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. పౌలు గారు చక్కని మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆయన శరీరం అంట ఎంత నలగగొట్టుకున్నాడంట, అంటే అంత నలగగొట్టుకున్నాడు శ్రమల ద్వారా. ఆయన ఎంతగానో ఆయన శ్రమలు అనుభవించినట్లు మనం చూస్తున్నాం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు తాను ప్రవర్తించిన ప్రవర్తన కన్నా తాను దేవునితో సంబంధం కలిగి ఉండడము, దేవుని యొక్క ప్రత్యక్షతలు చూడడం ద్వారా ఎన్నో పత్రికలు రాసినట్లు మనం చూస్తున్నాం. ఆయన ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినాడో ఒకప్పుడు, అంతకు రెట్టింపంట దేవుని ప్రత్యక్షతలు చూసిన మహానుభావుడు అన్నమాట. కాబట్టి పౌలు పడిన ఆ శ్రమలలో మనము కనీసం కొద్ది కూడా మనం అనుభవిస్తున్నాం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన కార్యాలు ఎన్నో. సౌలుగా ఉన్నప్పుడు ఎంత భయంకరంగా ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళని, తర్వాత స్త్రీలను అందరిని చాలా భయంకరంగా ఆయన హింసించినాడు. కానీ దేవుడు పట్టుకున్న తర్వాత చూడండి, ఆయన ఎంత భక్తి పరునిగా ఎన్నో పత్రికలు రాసి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన ఎంతగానో మంచి నీతి పరునిగానే ఈ లోకంలో జీవించినట్లు మనము చూస్తాము. లేయా జీవితం చూసినట్లయితే చూడండి, మనము లేయా అందరికీ తెలుసు ఆ స్త్రీ ఎంత మంచి స్త్రీ అంటే, లేయా జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించింది. ఎంతో సొంతము అక్క ద్వారా ఎన్ని కష్టాలు అనుభవించిందంటే అంత ఇంత కాదు. సొంతము భర్త అక్క దగ్గర ఉండడం ద్వారా ఆమె సహించలేకపోయింది. అక్కతో కాపురం చేసినాడు, చెల్లెలతో కాపురం చేసినాడు యాకోబు, కానీ తన భర్తనే అక్కతో చాలాసేపు టైం స్పెండ్ చేసేవాడు. అది చూడలేక ఆమె ప్రతి నిమిషం ప్రతి క్షణం అంట దేవునికి ప్రార్థన చేసేదంట. దేవా,
నా భర్త ఏం ఆ విధంగా తయారైపోతున్నాడు అనేసి మనుషులకు ఎవ్వరికి ఆమె బాధ చెప్పుకోకుండా దేవునితోనే ఆమె చెప్పుకునింది అనమాట. ఆమె ఎంతగానో ప్రార్థన చేసింది. అందుకే చూడండి, అందంలో రాహేలు అందంగానే ఉంటుంది, కానీ లేయ అందంగా ఉండదు, జబ్బు కల్లది. అయినంత మాత్రాన యాకోబు ఈమె విషయంలో, లేయ విషయంలో నిర్లక్ష్య ధోరణిలో ఉండేవాడు. కానీ చూడండి, ఆమె ఎంత అందగత్తైన రాహేలు చివరికి గర్భాన్ని తెరిచింది మొట్టమొదటిగా ఎవరికి అంటే లేయాకు. ఆమె ఎంతగానో ప్రార్థన చేసింది, ఆమె ఎంతగానో శ్రమ పడింది. అందుకే చూడండి, ఆ కీర్తనలు 91:15 ఒక మాట వ్రాయబడింది. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించదనని ఒక మాట వ్రాయబడింది. లేయ శ్రమలు పడడం ద్వారా అక్క కన్నా ముందుగా ఆమె గర్భాన్ని దేవుడు తెరిచి మంచి సంతానాన్ని లేయాకు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి శ్రమలు రావడం ద్వారా మన జీవితాలు పరిశుద్ధంగా, పవిత్రంగా మార్చేస్తానని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదాహరణకి మనము యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు చూడండి, యోబు 23:10 ఒక మాట వ్రాయబడింది. యోబు పత్రిక 23:10 ఒక మాట వ్రాయబడింది. నేను నడచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును అని వ్రాయబడి. చూడండి, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవ నా ప్రభు. చూడండి, ఆయనకు అంట శ్రమలు వచ్చినప్పుడంట, అవన్నీ అనుభవించినప్పుడు ఆయన మంచిగా సువర్ణంగా, బంగారంగా ఆయన మారిపోయినాడంట. చూడండి, ఆ యోబు ఎంతో సంతోషంతో ఆయన విశ్వాస జీవితము అనే ఒక నావలో సాగిపోతుండే సమయంలోనంట సాతానుడు ఎన్ని సుడిగాలంటే, ఆయనకి ఎన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కడుపు కోత ఎంత భయంకరంగా పెట్టినా కూడా ఆయన ఏ విషయంలో భయపడకుండా ముందుకు కొనసాగినాడు అనమాట. ఎన్నో మేలులు పొందు. ఆ విధంగా ఆ శ్రమలు పడడం ద్వారా అగ్ని లాంటి శోధనలు ఆయనకు వచ్చినప్పుడు కూడా ఆయన ఏ విషయంలో జడియకుండగా ఆయన మంచిగా సువర్ణంగా మారి ఆయన దేవుని స్తుతించినట్లు మనం చూస్తాం. చూడ, అందుకే యోబు భక్తుడు చక్కని మాటలు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ మాటలు మనము అనలేము, కానీ ఆ మనిషి ఆ యోబు భక్తుడు ఎంత ధైర్యం ఉంటే ఆయనకు అన్నాడు. కానీ ఆయనకు నిజంగా చేతులైతే నమస్కారం చేయాల. మనమైతే అసలు అనడానికి మనకి ధైర్యం సరిపోదు. కానీ నిజంగా యోబు భక్తిని చూస్తే మనం కొన్ని విషయాల్లో శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటేనే మనకి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎన్నో ఓపిక కలిగి ఉండాలి. కాబట్టి మనమందరం ఈ సమయంలో శ్రమలు వచ్చినప్పుడు మనము అస్సలు భయపడకూడదని యోబు జీవితం ద్వారా మనము తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి కూడా. ఇంకొక విషయం మనం చూసినట్లయితే కీర్తనలు 42:5 నా ప్రాణమా ఏల నీవు కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. చూడండి, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు. దావీదు భక్తుడు అంటూ, నా ప్రాణమా నువ్వు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుతున్నావు. దేవుని యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు బాధలు కలిగినప్పుడు ఎందుకు తొందరపడతావు? నువ్వు ఏమి తొందరపడొద్దు, నిరీక్షణ కలిగి జీవించని మనకి దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కీర్తనకారుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఆత్మ సిద్ధమే ఉంటుంటది. ఒక్కొక్కసారి మన లోన ఆత్మ అన్నంట శ్రమలు పడడానికి సిద్ధంగానే ఉంటది, కానీ శరీరము మాత్రము ఒప్పుకోదు, బలహీన పడిపోతుంది. ఈ శరీరం బలహీనమైనది కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేక మనం ఒక్కొక్కసారి దేవుని దూషిస్తుంటాము. అయ్యా, ఎందుకు నాకు ఈ శ్రమలు పెట్టినావు, ఎందుకు నాకు ఈ బాధలు పెట్టినావు,
నేనేం పాపం చేసినాను, నేను చేసిన పాపం ఏంది, నేను చేసిన దోషం ఏంది అనేసి మనం ఎంతగానో దేవుని అడుగుతుంటాము. కానీ ఆ విధంగా కాకుండా, దేవా నాకు శ్రమలు, ఈ శ్రమలు కలిగించినందుకు నీకు వందనాలు తండ్రి అని మనము దేవునికి వందనాలు తెలియపరచుకోవాలి. అప్పుడే మనమందరము శ్రమలలో, క్రీస్తు శ్రమలలో కూడా మనము పాలి భాగస్థులం అవుతామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మనమందరము ఈ శ్రమల ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము అగ్ని లాంటి శోధనలు వచ్చినప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను చూస్తే వాళ్ళు అస్సలు భయపడలేదు. ఎంత భయంకర అగ్నిలోనే వేసినారంటే చూడండి. మన కనీసం మనం వంట చేసేటప్పుడు కొద్దిగా స్త్రీలము కొద్దిగా చెవి ఏళ్ళు కానీ కొంచెం కాలిందంటే ఎంతో బాధపడతాము. దానికి ఏదేదో ట్రీట్మెంట్ చేస్తుంటాం. కానీ ఆ ముగ్గురు భక్తులని ఒక అగ్నిగుండంలో వేసినప్పుడు ఇంత కూడా భయపడలేదంటే చూడండి, వాళ్ళకి దేవుడు ఎంతగా తోడుగా ఉన్నాడో చూడండి. అందుకే మనం ఎప్పుడు అగ్ని లాంటి శోధనలు వచ్చినప్పుడు మనం అస్సలు భయపడకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అదేవిధంగా లేయ జీవితాన్ని మనం చూసినట్లయితే, లేయ రాహేలు ద్వారా పడిన ఆశ్రమలు నిజంగా స్త్రీలము కానీ మన సొంత భర్త పరాయి స్త్రీతో ఏదో మంచి మాటలే మాట్లాడుతున్నట్లు చూసినా కూడా అక్కడ ఏమీ ఉండదు. కానీ మాట్లాడుతున్నట్లు చూసినాం అనుకో, మనకి ఎన్నో పరిపరి విధాలుగా ఆలోచనలు వస్తాయి. ఎందుకు మాట్లాడినాడు, ఏం మాట్లాడినాడు అనేది మనం అనుకుంటాం. కానీ ఇక్కడ సొంత భర్త అక్కతో ఉన్నప్పుడు ఆమె పడిన ఆ వేదన మనము ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంటది. ఆమె రాహేలు ద్వారా పడిన ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆమె అంతగా ఆమె భరించిందంటే దేవుని ఆశీర్వాదాల తర్వాత ఆమె పొందుకున్నట్లు కూడా మనం చూస్తున్నాము. ఇకపోతే యోబు భక్తుని కూడా మనం చూసినట్లయితే, యోబు భక్తుడు కూడా అన్ని పోగొట్టుకున్నాడు. అన్ని గొర్రెలు, మేకలు, ఆస్తి అంతా, పిల్లలు, కోడండ్లు, అందరు కొడుకులు, కోడండ్లు, కూతుర్లు అందరినీ పోగొట్టుకున్నాడు. కానీ ఆయన గుండె ఎంత ధైర్యంగా చేసుకొని, అక్కడికి కూడా భార్య ద్వారా శోధన వచ్చేసింది. ఇప్పుడన్నా నువ్వు చచ్చిపో, దేవుని దూషించి చచ్చిపో, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నీకెందుకు ఈ కర్మ, నువ్వు చచ్చిపోతే బాగుంటది కదా అన్నప్పుడు ఒకటే మాట అన్నాడు యోబు భక్తుడు, మూర్ఖురాలిగా నువ్వు అస్సలు మాట్లాడొద్దు, నీకు అసలు ఏం తెలియదు, నువ్వు మౌనంగా ఉండిపో. చూడండి, ఆయన ఎంతగా భార్యను కూడా ఆమె ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే కనీసము నువ్వు ఆ విధంగా మాట్లాడొద్దని చెప్తున్నాడు, కానీ దేవుని మీద కోపం అంటూ అసలు వస్తలేదు. కాబట్టి సాతానుడు అన్ని శోధన తెప్పించినాడు, అన్ని అయిపోగొట్టేసినాడు, అన్ని ఆశలు అన్ని అయిపోగొట్టినా కూడా దేవుని దూషించకుండా ఆయన అలాగే వాళ్ళని సజీవులుగా నిలబెట్టినాడు. యోబు భార్యను కూడా ఆయన చంపేయొచ్చు సైతానుడు, కానీ అక్కడ యోబు భార్యను కానీ ఆత్మలను తీసుకోకుండా దేవుడు పర్మిషన్ ఇచ్చినాడు, నువ్వేమన్నా చేసుకో, యోబుని కానీ యోబు భార్యని ఏం చేయదు. ఎందుకంటే యోబు భార్య ఉంటేనే ఇంకా మళ్ళా మిగతా సంతానానికి అర్హులవుతారు వాళ్ళు. కాబట్టి నువ్వేమి చేయదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని సాతానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఏం చేయకుండా ఎక్కడి వరకు వాళ్ళ ఆస్తుపాస్తులు అన్ని ఉన్నాయి అన్ని నాశనం చేసేసింది. కానీ యోబు మాత్రము ధైర్యంగా ఉన్నందువలనే ఆయన ఎన్నో ఆశీర్వాదాలు, ఎంతో మంచి కుమార్తెలను దేవుడు అనుగ్రహించినాడు. ఆ దేశంలోనంట వీళ్ళ కుమార్తెలు అందగత్తెల కన్నా ఇంకా అసలు ఆ దేశంలో ఒక్కరు లేరంట. ఆ ముగ్గురు కుమార్తెలు అంత అందగత్తెలుగా దేవుడు పుట్టించినట్టు. అంటే ఎందుకంటే ఆయన పడిన ఆ శ్రమలు, ఆ బాధలు అనుభవించినందుకు ఎన్నో మేలులు పొందుకున్నాడు, అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నట్లు మనము చూస్తున్నాం. కాబట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుని మీదనే ఆధారపడి జీవిస్తూ పోతూ ఉంటే, మనకు శ్రమలు వచ్చినంటే దాని వెనకనే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ మనము ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. నాకు ఈ శ్రమలు ఇస్తున్నాడంటే దేవుడు నాకు అతి సమీపంలో ఉన్నాడు, నాకు ఆశీర్వాదాలు ఇస్తాడు, నాకు ఎప్పుడైనా ఇస్తాడు. కానీ నేను ఓపిక కలిగి ఉండాలి, నేను దేవుని దూషించకూడదు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను ముందుకు కొనసాగించినట్లయితే మనం ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. అందుకే శ్రమల ద్వారా మనకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.